ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా
చాలా విలువైనది. ఆయన మాట విని అంగీకరించిన ఎడల మీరు ఎంతో మేలు అంటున్నారు, మీకు ఎంతో మేలు. కాబట్టి వాక్యమును అంగీకరించినప్పుడు, దేవుని మాట వింటున్నాం, అంగీకరించిన తర్వాత ఎంతో మేలు మనకు ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నది. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా ఉంటున్న ఆయన తన యొక్క పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రధాన యాజకులుగా మనుషుల చేత నియమించబడిన ప్రధాన యాజకులు అయితే అతి పరిశుద్ధమైన స్థలంలోకి రాలేదు, ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే వారు వేరే మేకల యొక్క రక్తాన్ని తీసుకొస్తున్నారు, కానీ ఆ రక్తము మరలా పాపం చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉంటున్న ఆయన తన యొక్క జీవితంలో ఆయన ఒక్కసారి బలి అర్పించారు. ఆ బలి మానవునికి పాప క్షమాపణను తీసుకొస్తున్నది. కోడలి యొక్క చూడండి, దేవుని యొక్క వాక్యంలో అంటుంది, కోడలి యొక్క మేకల యొక్క రక్తము, కోడలి యొక్క రక్తము వలన మీరు విమోచించబడలేదు, కానీ ప్రధాన యాజకుడిగా ఉంటున్న యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడింది అని వాక్యం చదివిస్తుంది. ప్రధాన యాజకుడిగా ఉంటున్న యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను విమోచింపచేస్తుంది. అయితే ఇది దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన కట్టడ. లేవ్యకాండంలో 16వ అధ్యాయము 29వ వచనం నుండి చదివినట్లయితే నిత్యమైన కట్టడ. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య ఉండు పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులనగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. హల్లెలూయా. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఎవరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడింది? మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడింది ఎవరు? మనను ప్రేమించే మన ప్రభు అయిన యేసు ప్రభువారు. మనలను ప్రేమించే, మన కొరకు ప్రాణం పెట్టి, నేనే నా సొంతగా నా యొక్క మాట చొప్పున మాత్రమే నేను ప్రాణము ధారపోస్తున్నాను అని చెప్పిన వ్యక్తి. దేవుడే మనకు ప్రాణం ధారపోస్తున్నానని చెప్పాడు, అలాగనే ధారపోసాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రజలు ఆ దినమున దుఃఖముతో దుఃఖపరచుకోవలెను. ఏంటి ఆ దినము? విశ్రాంతి దినం. ఆ దినం ఏంటంటే విశ్రాంతి దినం. ఆ దినము దేవుని సన్నిధిలో కూడుకోవలసిన దినం. ఆ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవలసిన దినమున దేవుడు పరిశుద్ధపరిచాడు. నేను పరిశుద్ధుడైన దేవుడును, పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. మీరు కూడుకోవాలంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీరు ఆయన ఏమంటున్నాడు 30వ వచనంలో, యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. చూడండి, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. ఏంటి ఆ పాపము? ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవలసిన పరిస్థితి. అయితే మీ నిమిత్తము నేను ప్రాయశ్చిత్తం చేయబడుతున్నాను.
మీ కొరకు రక్తం సిద్ధిస్తున్నా, మీ కొరకు ప్రాణం పెడుతున్నా, మీ కొరకు నేను నా శరీరం అంతా కూడా నలగొట్టుకుంటున్నా. అయితే మీరేం చేశారు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అనేది ఒక లిస్టు ఇక్కడ మనం చదువుతాం. చూడండి, 19వ అధ్యాయం లేవియా కాండంలోని 13వ వచనంలో చదువుకుందాము. నీ పొరుగు వారిని, ఇక్కడ ఒక్కొక్కసారి చాలా విషయాలు ఉంటున్నాయి, వరుసగా చదువుకుంటూ వస్తున్నాం. నీ పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి వారిని కూలి మరునాటి వరకు నీ యొద్ద, కూలి అంటే మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు, చెవిటి వాణి తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. చూడండి, అనేకమైన యొక్క పాపములు ఎవరి కోసమైతే ప్రాయశ్చిత్తము చేయబడుతున్నాడో దేవుడు ఆ ప్రజల యొక్క పాపముల లిస్టు రాస్తున్నాడు. ఆ ప్రజల యొక్క పాపముల లిస్టును ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు? చెవిటి వారిని తిట్టకూడదు అన్నాడు. ఎంతమంది చెవిటి వారిని తిడుతున్నారు? తిడితే అర్థమైందా? చెవిటి వారికి, గుడ్డి వారికి అడ్డం వేస్తున్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఎగతాళి చేయటము, గుడ్డి వారిగా ఉంటున్న వారికి మరి వారి ముందు అడ్డంగా వేసి నేను జోకేసానని అర్థం చెప్పడం చాలా పొరపాటు. దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, నీవు అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. కూలి, మన కూలిని బెగపడుతున్నాం. ఇవాళ కదలే, రేపు అంటున్నాం, రేపు మరి వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళేమో వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులైన ఆ కష్టార్జితం వాళ్ళు అనుభవించడానికి కూలికి వస్తే పట్టుకూటి కొరకు వారి కడుపు వారిని తొందర పెట్టడం చేత వారి చేత పని చేయించును. కాబట్టి పని చేస్తున్న ఎందుకు అంటే పట్టుకూటి కొరకు వాళ్ళని తొందర పెట్టుకుంది. కుటుంబం పోషించబడాలి, పిల్లలు పోషించబడాలి, లేదా భర్త పోషించబడాలి. కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరు పోషించబడటానికి కూలికి వెళ్తే ఆ కూలిని బేగబడతాం, మరునాటి వరకు కూడా ఉంచుకోకూడదు అంటండి. అలా చేసేవాళ్ళు ఉంటే ఏమంటుంది వాక్యం? చదువుదామా? కూలి వాని యొక్క కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు. తర్వాత ఆ గుడ్డి వాణి ఎదుట అర్థం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు. క్రైస్తవ జీవితంలోనికి వచ్చినప్పుడు గొప్పవాడని అభిమానం చూపకూడదు, పేదవాడని అతనికి ఏం చేయాలి? పక్షపాతము చేయకూడదు. పక్షపాతము చేయకూడదని వాక్యం చదివిస్తున్నాయి. దీనిలో దేవుని యొక్క సన్నిధిలో అలాంటి పరిస్థితి మనకు ఉంటున్నట్లయితే ఇంకా న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కుండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కుండములాడుచు ఇంటింటికి తిరగకూడదండి. కుండములాడుతూ ఇంటింటికి తిరుగుతూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏముంటుందండి? ఇంకా నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. ప్రాణహాని చూడకూడదండి. ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టుకునకూడదు. నీ పొరుగు వారిని పాపము నీ మీదకు రాకుండా ఉన్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. గద్దిస్తే ఏమైంది? పాపం చేసిన వ్యక్తిని గద్దించాడు అనుకోండి, జ్ఞానవంతుడిని గద్దిస్తే వారు వివేకవంతులు అవుతారు. అపహాసకుడు గద్దిస్తే నీవు వారి యొక్క ఎదుట వారు ఏం చేస్తారంటే చిన్నబోయేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత బుద్ధి లేని భక్తిహీనుడు గద్దిస్తే వారు నీకు విరోధంగా మాట్లాడతారంట. దేవుడు గద్దిస్తున్నావు, పాపం చేసిన వ్యక్తి గద్దిస్తున్నావు అంటే అతని మీద ప్రేమ ఉంటే గద్దిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క గద్దింపు నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే గద్దింపు వస్తే ఆ గద్దింపు నన్ను అందరిలో నన్ను గద్దించడండి, అందరిలో మాట్లాడేది నాకు చాటు చెప్పవచ్చు కదా అని చూడవచ్చు.
అందరిలో తిట్టాడు కదా, అందరిలో గర్తించాడు కదా, అందరిలో మాట్లాడాడు కదా, నా పరివేం అయిపోతుంది అనుకుంటున్నావే. నీ మీద ప్రేమ ఉంటే అందరి ఎదుట నీ పాపమును గురించి గద్దించుమని ఉంది వాక్యం. అందరి ఎదుట. ఎందుకంటే వారు కూడా సిగ్గుపడినట్లుగా, ప్రజలు వారు సిగ్గుపడుకున్నట్లుగా గద్దించడం అనేది వారి నీ మీద ప్రేమ ఉంటే గద్దిస్తారు. ఆ గద్దింపును తిరస్కరిస్తే ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోబడకపోతే హఠాత్తుగా మరణిస్తారని వాక్యం ఉన్నాయి. ఇలా దేవుని యొక్క సన్నిధిలో గద్దింపును మనం వినాలి. ఎందుకు పెద్దవారు చెబుతున్నారు? పాపం చేసే వ్యక్తులు, చిన్నపిల్లలైన వారికి లేకపోతే యవనస్తులైన వారికి గద్దిస్తారు. గద్దించినప్పుడు మన గద్దింపులకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి. అయితే అశ్షూరీ ప్రజలు వారంట లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. దేవుని బిడ్డలే అయినప్పటికీ లోబడనొల్లని ప్రజలాగా ఉన్నాం. గద్దింపుకు లోబడాలి. తర్వాత కీడు 18వ వచనం అంటాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇన్ని విధాలుగా పాపములు చేస్తుంటున్న ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ప్రధాన యాజకుడుగా ఉంటున్న యేసు ప్రభు వారు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. వీళ్ళ దేవుని యొక్క సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయబడటానికి చూడండి, అపొస్తలుల కార్యములు ఏమంటున్నాడంటే ఆ యొక్క 13వ అధ్యాయము 38-39 వచనంలో చదువుకుందాం. వీళ్ళ ప్రాయశ్చిత్తము చేయబడ్డారు. ఇన్ని రకాల పాపాలు మనలో ఉంటే, ఇన్ని రకముల పాపములు మనలో ఉంటున్నప్పుడు మన జీవితంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాప్తిసం పొందిన మనం, రక్షించబడిన మనం, బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా కుమారులుగా ఉంటున్న సమయంలో దేవుని యొక్క సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత పాపములు చేస్తూ వస్తున్నట్లయితే కూలి, చెవిటి వారికి తిట్టడం కానీ, గుడ్డి వారికి కానీ, లేకపోతే కూలి మొదలు పెట్టుకుంటున్నది. పురుగు వారిని హింసించకూడదు, పగబెట్టుకోకూడదండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రేమ, దేవుని మాత్రమే ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు అపొస్తలుల కార్యములు అంటాడు 13వ అధ్యాయంలో 38-39 వచనంలో ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా మీ పైన చదువు మోషే ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియను. ఎవరైనా పాప క్షమాపణనిచ్చేది ఎవరు? ప్రాయశ్చిత్తము చేయబడింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు ప్రభువారు, ప్రధాన యాజకుడు ఆయన. కాబట్టి ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చబడలేదండి. ప్రధాన యాజకులు రక్తం తీసుకొచ్చి అక్కడ అందరి మీద ప్రోక్షిస్తున్నప్పుడు పాప క్షమాపణ కలగలేదు. ఎప్పుడైతే పాప క్షమాపణ కలుగుతుందంటే ఒక విశ్వసించు వారు ప్రతి వాడు ఈయన వలన, యేసు ప్రభు వారి వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులకు తల మీదకు ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. నీతిమంతుల ఇంటి మీదకు దీవెనలు అధికంగా ఉంటున్నాయి. రక్షణ పొందిన వారి తర్వాత రక్షణ సునాద గీతములు వారి ఇంటిలో వినబడుతూ ఉంటాయి. వీళ్ళ దేవుని యొక్క సన్నిధిలో నీవు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత యేసు ప్రభు వారు నీవు ఇంక మీదట పాపం వైపు జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. పాపానికి దూరంగా ఉండాలి, పాపం వైపు పరిగెత్తకూడదు, పాపములో జీవించకూడదు, పాపం వైపు మన యొక్క చూపులు ఉండకూడదు. పాపము యవనస్తులు అనేక విధాలుగా తొట్టిల్లిపోయే వారుగా ఉంటున్నారు. ప్రార్థనకు వస్తే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే చూడండి, కీర్తన గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలయ్యా, ఆయన రక్తంలో కడగబడ యేసు ప్రభువారి ద్వారా నీతిమంతులయ్యా. అయితే ఇప్పుడు అంటున్నాడు 95వ దావీదు కీర్తనలో, 95వ దావీదు కీర్తన చదువుదాం పిల్లలు. 8వ వచనం 10వ వచనం. అక్కడ ఒక ఇశ్రాయేలు ప్రజలే
40 రోజులు ప్రయాణం చేయాల్సిన ఆ కానానుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మాటి మాటికి పాపం చేస్తూ వస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో అంటాడు, మాటి మాటికి వారు దోషములు అధికములాయన అంటాడు. ఎవరు? దేవుని ఏర్పాటు చేయబడిన ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని యొక్క సొత్తైన ప్రజలు ఇప్పుడు కడగబడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే 40 రోజులను ప్రయాణించవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. దేవుని యొక్క సన్నిధిలో 40 ఏళ్ళు కాలం ఆ తరం వారి వలన నేను విసిగిపోయాడు. దేవుడు విసిగిపోయాడండి. 40 రోజులే ప్రయాణించాల్సింది ఆ ప్రాంతానికి, కానీ 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడే విసిగిపోయాడండి. దేవుడే అబద్ధం ఆడాడు. దేవుడు అబద్ధం ఆడాడు అంటాడు. దేవుడు విసిగి చెందను, దేవుడు కోపగించను, దేవుడు ఆయన వారిని త్రోసివేయడు. కానీ దేవుడు ఏమంటాడు, విసిగిపోతే నీ బిడ్డల మీద విసిగిపోతే నువ్వేం చేస్తావు? నువ్వేమైనా చేసుకోమంటావు. ఏమంటే విసిగి చెందారా బిడ్డల మీద? ఇద్దల మీద ఎంతమంది విసిగి చెందారు? దేవుని యొక్క సన్నిధిలో విసిగి చెందామంటే అక్కడ నీకు ఎంతో పాపం చేసి లేకపోతే బాధ పెడుతూ ఉంటున్న సమయంలో విసిగిపోయిన పరిస్థితుల్లో ఉంటే నీ ఇష్టం అబ్బాయి అని వదిలేస్తావు. అది వదిలేయకూడదండి. దేవుని యొక్క వాక్యం అంటూ తెలుసా, వారు యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడంటే విసిగిపోయి ఒక మాట చెబుతున్నాడు, నువ్వు మళ్ళా పాపం చేస్తున్నావు కదా. 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను, ఎడారిలో నడిపించాను, సముద్రంలో నడిపించాను. ఆ సముద్రంలో అనేక విధాలుగా అద్భుతాలు చేయించాను మీ మధ్య. అయితే మీ హృదయములు కఠినంగా ఉంటున్నాయి, మీ హృదయాలు కఠినంగా ఉంటున్నాయని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సంగీతంలో 10వ వచనం, 40 ఏళ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. దేవుని యొక్క సన్నిధిలో వారు హృదయములో తప్పిపోవు ప్రజలు తప్పిపోయారు. దేవుని బిడ్డలే, యేసుప్రభువును అంగీకరించిన వారే, యేసుప్రభు వారి చేత ఆశీర్వదింపబడిన ప్రజలే ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉండి హృదయంలో పాపం చేస్తూ తప్పిపోయిన ప్రజలు. తప్పిపోతే పడిపోతే నీ జీవితంలో పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు కాలు జారి పడితే ఎంత దెబ్బ తగులుతుందో మన జీవితానికి. కాలు జారి పడితే దెబ్బ తగులుతున్నప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో పడిపోతే తప్పిపోయిన ఎడల చూడండి, వారిని వెలిగించడం అసాధ్యం అంటారు. ఎవరు? దేవుని నమ్ముకున్న బిడ్డలని తప్పిపోయారు అనుకోండి, వారిని వెలిగించడం అసాధ్యం. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది నిజ స్వరూపాలు దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. నిజ స్వరూపం అంటే మనతో బాగానే ఉంటుంటాం, ఆ తర్వాత మనతో బాగానే ఉంటుంటున్నాం, కానీ మనం తప్పిపోవడానికి ఆ మార్గాలు ఎన్నుకుంటున్నాం. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు బాప్టిజం తీసుకున్నావు, అయినప్పటికీ కూడా అక్కడ ఏమంటున్నాడు అంటే నా మార్గములు వారు తెలుసుకోకుండా ఉండెను. దేవుని మార్గం తెలుసుకోకుండా బాప్టిజం తీసుకున్నావా? దేవుడు అంటే ఇష్టం లేకుండా తీసుకున్నావా బాప్టిజం? నీవెందుకు మరి ఇంత 40 దినాలలో ప్రయాణించవలసిన కాలానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. అయితే వాళ్ళ విషయంలో దేవుడే విసిగిపోయాడండి. నువ్వు తప్పిపోయిన ప్రజల్లాగా ఉన్నా. దేవుడు విసిగిపోయాడంటే ఒక మాట చెప్పాడు, ఒకసారి వెలిగించబడి మరలా తప్పిపోయిన ఎడల వారిని వెలిగించడం అసాధ్యం అంటాడు. ఇక్కడేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే కింద వచ్చిన చదువుకుందాం. నేను కోపించి వీరన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడండి ఆయన దేవుడు. వీళ్ళరా దేవుడు మాట్లాడితే ఆ మాట
పరిస్థితి ఉన్నది. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. నా విశ్రాంతిలో ఎన్నడూ వారు ప్రవేశించలేరు, నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. అంటే మన జీవితం, మన యొక్క బ్రతుకు విసిగిపోయే అంత పరిస్థితుల్లో పాపంలోకి వెళ్ళిపోతే ఎంత భయంకరమో. నీలారా దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని మార్గాలను బాగుగా ఎరిగిన వారుగా ఉన్నప్పుడు, దేవుని రక్తంలో కడగబడిన వారుగా ఉన్నప్పుడు, మనము తప్పిపోయిన ప్రజలుగా ఉంటున్నట్లయితే ఒక్కసారి దేవుడు కోపించాడంటే ఆ కోపం ఎంతసేపు ఉంటుందంట? ఎంతసేపు ఉంటుంది? 1 minute. ఒక్క నిమిషమేనంటే దేవుడి కోపం మన మీద ఉండేది. తప్పిపోయిన ప్రజలు కానీ, లోకంలో ఉంటున్న వ్యక్తులు కానీ, దేవుడికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్న వారి మీద కానీ ఒక్క నిమిషం ఉంటే ఆ నిమిషమే తట్టుకోలేదు. ఆ నిమిషము తట్టుకోలేనంత పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కోపగించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది. కాబట్టి దేవుని సరిదొరికాడు, ఎన్నడూ ప్రవేశించలేనంత పరిస్థితిగా ప్రార్థనకు వస్తున్నాం. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి కాదు కదా వస్తుంది, నరకానికి పోవటానిక, పాతాళంలో వేదన పడటానిక, పాతాళంలో అయ్యో కేకలు వేయడానిక, ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని విసిగిస్తూ, మానవులు విసిగిస్తూ, సేవకులు విసిగిస్తూ, సంఘములు, ఇంటిలో కుటుంబంలో భర్తలు విసిగిస్తూ, భార్యను విసిగిస్తూ ఉంటున్నట్లయితే నరకానికి పోవడానికి మనం వస్తుంది ప్రార్థనకి. ఒకసారి ఆలోచన చేయండి. థింక్ అబౌట్ యువర్ హోలీ స్పిరిట్. ఈ యొక్క జీవితం గురించి, పరిశుద్ధాత్మ గురించి ఆలోచించి ఏం చేస్తున్నావు? విశ్రాంతిలో ప్రవేశించుకోవద్దంటున్నాడంటే కఠినంగా. పాపం చేసే వ్యక్తులను, జారిపోయిన వ్యక్తుల గురించి విశ్రాంతిలో ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే చెడుతో నన్ను అసహించుకుంటాడు. అక్కడ ఒక మాట చదువు ముగించుకుందాం. చదవండి. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని ప్రేమించినట్లుగా ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటే భక్తుడుగా ఉంటున్నావు. భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతాడండి. ఆయన మనం కాపాడుతాడు. కాబట్టి ఆయన మన భక్తుడుగా ఉండాలి. లోక సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన పరిస్థితుల్లో, లేకపోతే తప్పిపోయే ప్రజలుగా, తప్పిపోయిన గొర్రెలాగా, పోగొట్టుకున్న వెండి నాణ్యంలాగా, లేకపోతే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు లాగా మనం ఉండకూడదు. తిరిగి రావడం అనేది అవసరం. దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలను ప్రేమించే వారిగా, దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. సహోదరుల మధ్య ప్రేమ అనుభవం ఉంటే ఈ 1100 పేజీలన్నీ కూడా 1300 పేజీలు అంత ప్రేమతో నింబడి ఉన్నాయి. ప్రేమతో నింబడి ఉంటుంది. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు, ఒకవేళ నీవు భక్తుడుగా దేవుని నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటూ దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే చెడుతనాన్ని అసహించుకొని ప్రార్థన చేస్తే నిన్ను కాపాడుతుంటాడు. కనురెప్పవల్లి కాపాడుతాడంట. ఆయన ఏ అపాయం రాకుండా నీ గుడారానికి కాపాడుతాడు. ప్రార్థన చేస్తున్న తలవంచండి.